ఈరోజు నేను తీసుకున్న ఐటమ్స్ అరబిక్ ఫిష్ మండి అండ్ చిల్లీ చికెన్ వింగ్స్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. ఎలా ఉంది ఫుడ్ అనేది, ఎట్లా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉందని మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఫ్యామిలీగా పోయి మీరు భోంచేయాలా అనుకుంటే ఇద్దరు కానీ నలుగురు కానీ ఈ రెస్టారెంట్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ప్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ మండి చికెన్ బిర్యానీ, మండి చికెన్, మండి ఫిష్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఈరోజు తీసుకున్నది చిల్లీ చికెన్ వింగ్స్. దీని పేరు చిల్లీ చికెన్ వింగ్స్. చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది. చూసిన వెంటనే నోరు ఊరిపోతూ ఉంది తినేయాలనేసి. 10 వింగ్స్ ఇచ్చినాడు. దీనిపైన అంతా కూడా కొత్తిమీర జల్లున్నాడు, మసాలా వేసి. దీని మేకింగ్ వచ్చి కొద్దిగా వెరైటీగా ఉంది. అంటే సాస్ అంతా వేసి మసాలాతో మ్యారినేట్ చేసిన తర్వాత సాస్ వేసి దీంట్లో ఒక చైనీస్ స్టైల్లో చేశారు. మామూలుగా కాకుండా ఒక చైనీస్ స్టైల్లో ఈ చికెన్ చిల్లీ వింగ్స్ని ప్రిపేర్ చేశారు. దీంట్లో ఐటమ్స్ కరెక్ట్గా వేశారు. మసాలా కానీ ఉప్పు, కారము దీంట్లో వేయాల్సినటివి కరెక్ట్గా యాక్యురేట్గా ఉన్నాయి. తినేదానికి టేస్ట్ చాలా బాగుంది. వింగ్స్ నేను మామూలుగా ఆర్డర్ ఇవ్వను, ఈరోజు ఆర్డర్ ఇచ్చాను. ఎలా ఉంటుందో చూడాలని. అయితే లోపల బోన్స్, ఒక వింగ్కి ఒక 2-3 బోన్స్ ఉంటాయన్నమాట, సన్నవి. దాన్ని స్కిన్తో కూడా వింగ్స్ అట్లట్లే ప్రిపేర్ చేస్తారు. చాలా బాగుంది టేస్ట్. అంటే వింగ్స్ ఒక సపరేట్ టేస్ట్ వచ్చింది. ఇది చాలా స్పైసీగా ఉంది. దీంట్లో చైనీస్ మేకింగ్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు సాసులు ఎక్కువ యూజ్ చేస్తారు, మసాలా పౌడర్స్. జ్యూసీగా ఉంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. బాగా కుక్ అయింది. టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ ఇంకా తినాలనిపిస్తుంది. ఆ ముక్క కూడా బాగా ఉడికింది. మనకు బోన్స్ వస్తాయన్నమాట, అవి తీసేసి ఇది తినాలా అంటే నోట్లో పెట్టుకుంటే అట్లే నోట్లోకి బాగా ముక్కగా నోట్లోకి వచ్చేస్తుంది. అట్లే దానిపైన అంతా ఒక గ్రేవ్ లాగా ఉంది. సాస్ వేసి ఆ సాస్ ఒక డిఫరెంట్ టేస్ట్. దాంట్లో ఒక స్వీట్నెస్ కూడా నాకు అనిపించింది, ఘాట్ ఉంది. ఆ చిల్లీస్ అంతా కూడా బాగా నూరి వేసినట్టుగా ఉండాలి దీంట్లో. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంది. బోన్స్ చూడండి, మిగిలిపోయిన బోన్స్. ఇది రికమెండెడ్, చాలా బాగుంది. చిల్లీ చికెన్ వింగ్స్ చాలా బాగుంది. దీని ప్రైస్ 290 రూపీస్. ఇద్దరు తినచ్చు, 10 వింగ్స్ ఇస్తారు. నెక్స్ట్ అరేబియన్ ఫిష్ మండి. చూస్తేనే ప్లేటు చాలా పెద్దదిగా ఉంది. ఈ ప్లేట్ చూస్తేనే నాకు ఆశ్చర్యం కలిగింది. పెద్ద ప్లేట్ ఇచ్చాడు. అంటే మనకు వీడియోలో ఇది ఒక చిన్న ప్లేట్ లాగా కనిపిస్తుంది, కానీ ఈ ప్లేట్ చాలా పెద్దది ఉంది. అంటే ఒక ముగ్గురు తినచ్చు, ముగ్గురు నలుగురు తినే అంత ప్లేట్గా ఉంది ఈ ప్లేటు. దీనికి మయోనీస్ ఇచ్చినాడు. ఒక కప్లో మయోనీస్, ఆనియన్, షేర్వా, 2 రకాలైన షేర్వాలు ఇచ్చినాడు. ఒకటి రసం లాగుంది, ఇంకోటి షేర్వా లాగుంది. పెరుగు పచ్చడి, కీరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మధ్యలో చాప్ ముక్క పెద్దది. ఫిష్ మండి, ఇదే ఫిష్ మండి. ఒక నిమ్మకాయ ముక్క. ఫిష్ అయితే చాలా పెద్దదిగా ఉంది. వీడియోలో చిన్నదిగా కనిపిస్తుంది, ఎందుకో తెలియదు, కానీ సైజు చాలా పెద్దదిగా ఉంది. మీరు ఒక 2-3 పోయినారంటే ఖచ్చితంగా మండి తీసుకోండి, చాలా బాగుంటుంది. కూర్చొని ఫ్యామిలీస్గా తినేదానికి ఈ మాదిరి డివిజన్స్ ఉంటుంది మనకు లోపల. ఈ డివిజన్స్ కూడా దారాలతో డివైడ్ చేయబడి ఉంటుంది. ఈ మాదిరి దారాలుగా. ఇక్కడ ఒక కొత్త డిజైన్తో వీళ్ళు చేశారనమాట. అంటే గ్రిల్స్ ఉంటాయి పక్కన. ఒక రూమ్ లాగా మనకిస్తారు. ఒక 3-2 లేకపోతే 4 ఒక ఫ్యామిలీగా కూర్చొని ఈ మండి ఆర్డర్ చేసుకొని ఒకే ప్లేట్లో తినాలి అందరూ. ఈ ఫిష్ చాలా పెద్దదిగా ఉంది. బాగా ఫ్రై చేసి, అంటే మండి పద్ధతిలో చేశారు. అంటే గ్రిల్ అనుకుంటాను దాన్ని. గ్రిల్ చేసి పెద్ద ఫిష్ మధ్యలో పెట్టేశారు. బిర్యానీ మొత్తం కిందంతా బిర్యానీ ఉంది. దానిపైన ఆనియన్ స్ప్రింకిల్ చేసి ఉన్నారు. ఆనియన్స్. మీరు మండి తీసుకుంటే ఫ్యామిలీగా పోయినప్పుడే మండి ఆర్డర్ చేయండి. ఒకరు తినే పని అయితే మండి ఆర్డర్ చేయొద్దు, ఎందుకంటే తినలేరు, చాలా ఎక్కువ ఇస్తారు.
చేప కూడా చాలా పెద్దదిగా ఉంది. అంటే ఇది 1 కేజీ ఉంటుంది నాకు తెలిసి, అంత పెద్దది పెట్టాడు. అంటే ఇక్కడ లెంత్ మీరు చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వరకు నా లెంత్ ఉంది. చేప బాగా గ్రిల్ చేసి మధ్యలో పెట్టున్నాడు. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది, ఎందుకంటే అది మండి బిర్యానీ కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంది. మండి మసాలాస్ కానీ దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంది. దాంట్లో ద్రాక్ష పండ్లు, ఆనియన్స్ వేసున్నాడు, దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వచ్చింది. దానికి సాస్ వేసుకొని తింటే అది ఇంకొక టేస్ట్ వచ్చింది. ఇంకా ఫిష్ విషయానికి వస్తే, ఫిష్ మనకు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ లైవ్ ఫిష్ అనేది దొరకదు. మనకి ఇది కోస్టల్ ఏరియా కాదు కాబట్టి లైవ్ ఫిష్ దొరకదు. కాబట్టి వాళ్ళు ప్రిపరేషన్లో కరెక్ట్గానే ప్రిపేర్ చేశారు, కానీ ఫిష్ మనకు లైవ్ ఫిష్ దొరకదు కాబట్టి అంత టేస్టీగా లేదు. మామూలుగా లైవ్ ఫిష్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఫిష్ నార్మల్గా ఉంది, ఓకే పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది ఫిష్. ఈ మండి ఫిష్ బిర్యానీ 600 రూపీస్. 600 రూపీస్కి ఒక 2 మెంబర్స్ తినచ్చు, చాలా కడుపు నిండా తినచ్చు. కాబట్టి మీరు ఒక 2 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ వెళ్ళే పని అయితే thalasso రెస్టారెంట్కి వెళ్ళి మండి చికెన్ బిర్యానీ ఆర్ మండి ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు. మనకు ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది, వెరైటీగా. లోపల చైర్స్ ఉన్నాయి, చైర్స్లో కూర్చోవచ్చు. టేబుల్ చైర్స్లో లేదు అంటే అరబిక్ స్టైల్ కింద కూర్చొని తినచ్చు. స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఫుల్ ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది. బయట మనకు తినిన తర్వాత కూడా కూర్చునేదానికి, కొంత టైం స్పెండ్ చేసేదానికి చైర్స్ ఉన్నాయి. ఇక్కడ మనము టైం స్పెండ్ చేయొచ్చు తినేసిన తర్వాత. బయట కూడా మనకు ఒక సెక్షన్ ఉంది, టీ సెక్షన్ ఉంది. ఇక్కడ ఈవినింగ్ టీ, మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ టీ దొరుకుతుంది. బయటనే కూర్చొని టీ తాగొచ్చు. స్నాక్స్ కూడా ఉంటాయి బయట. ఈ రెస్టారెంటు ఇంతకుముందు తబున్ దీని పేరు, ఇప్పుడు thalasso అని. ఎందుకు మార్చినారని నేను వాళ్ళని అడిగితే, వాళ్ళు 2-3 పార్ట్నర్స్ ఉన్నారు, ఇప్పుడు విడిపోయారంట, అందుకనేసి thalasso అని చేంజ్ చేసినారు వేరే వాళ్ళు తీసుకొని. అయితే రెసిపీ కానీ రెస్టారెంట్ కానీ అంతా సేమ్గానే ఉంది. ఇది తిరుపతి నుంచి కరకంబాడికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది. ల్యాండ్ మార్క్ ఆర్టీఓ ఆఫీస్ ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళి ట్రై చేయొచ్చు. చూస్తూనే ఉండండి, ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.